భలే దెబ్బడిపోయింది. ఫస్ట్‌లో అదే అనుకున్నాము. అస్సలు తెలియలేదు ఇది. అందుకే ఇంత మిస్టేక్ జరిగింది. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఇదైతే మాత్రం అందరూ శభాష్ అనాల్సిందేనండి పార్సిల్ విషయంలో. ఇదంతా ఓకే. ఫైనల్‌లో బిల్ ఎలా ఉంటుందో చూడాలి ఇక మరి. హాయ్, హలో, నమస్తే. అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం కోయంబత్తూర్ వచ్చేసాము. వెల్కమ్ టు తగ్గేదేలే షార్ట్స్. ఇప్పుడు మనము ఇక్కడ 100 ఇయర్స్ ఓల్డ్ హోటల్ అయితే ఉందంటండి. మనం అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఏంటో స్పెషల్, అసలు అదేంటో కనుక్కుందాం పూర్తిగా మనం. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి మరి, ఓకేనా? ఇది వచ్చేసి కోయంబత్తూర్లో చాలా స్పెషల్ అంటండి. చాలా ఓల్డ్ హోటల్ అంట. ఇప్పుడు ఈ కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుంచి మనం అయితే అక్కడికి వెళ్ళాలి. ఈ హోటల్ వచ్చేసి మనకి రైల్వే స్టేషన్ నుంచి ఇలా ఆపోజిట్ స్ట్రీట్లోనే ఉంది. ఇదో మనకి డిస్టెన్స్, వాకబుల్ డిస్టెన్స్ అనేది చూపిస్తుంది. నేనైతే బయలుదేరాను. అక్కడికి వెళ్ళేసి మనం ఆ హోటల్ ఏంటనేది చూద్దాం. మనం హోటల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. పెద్దగా ఇబ్బంది ఏం లేదు, చాలా దగ్గరలోనే ఉంది హోటల్. లోపలికి వెళ్ళిపోయి మనం అక్కడ ఏంటనేది చూద్దాం. ఈ హోటల్ చూడండి, సిన్స్ 1938 నుంచి అంట. అంటే మన స్వతంత్రానికంటే ముందు నుంచే ఉందన్నమాట ఈ హోటల్. ఓల్డ్ హోటలే కానీ 100 ఇయర్స్ ఓల్డ్ హోటల్ కాదన్నమాట. నాకు చెప్పిన వాళ్ళు 100 ఇయర్స్ అన్నారు. ఇదేందో మరి ఫస్ట్ లోనే. ప్యూర్ వెజ్ హోటల్ అండి ఇది. మనకి లోపలికి వెళ్ళిపోదాం. జనరల్ హాల్ అంట. ఎంట్రన్స్ లోనే డైనింగ్ ఏరియా ఉంది, చూద్దాం. ఇక హోటల్ కూడా చూడండి, చాలా సింపుల్ గా ఉంది, నీట్గా బాగుంది హోటల్. ఓల్డ్ హోటల్ అంటే నేను ఏయో చైర్స్, ఓల్డ్ చైర్స్ అలాంటివి ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇక్కడైతే నార్మల్గా మనకి నీట్గా చాలా బాగుంది. ఇక్కడ మనకు వచ్చేసి అరిటాకుల్లో సర్వ్ చేస్తున్నారు మంచిగా. ఈ ట్విస్ట్ చూడండి, మెనూ ఏమున్నాయి బాబాయ్? ఇడ్లీ, పొంగల్, ఉప్మా, కిచడి, పూరి, రోస్ట్, రవా రోస్ట్, ఆనియన్ రోస్ట్, మసాలా రోస్ట్, గీ రోస్ట్, గీ పొడి రోస్ట్, గీ పొడి కోకోనట్ రోస్ట్, ఆపం, బటర్ ఆపం, వడ. మధ్యాహ్నం వచ్చి 11 o'clock మీల్స్, 7 o'clock నైట్ స్పెషల్ కొలకట్ట, పనియారం, ఇడియాపం, సిరిధాన్య పొంగల్, సోళ రోస్ట్, కంబు రోస్ట్, కాలాన్ రోస్ట్, మన అన్ని రోస్టే ఉంటాయి. చూడండి పొంగల్ మనకి చక్కగా మంచి కప్పులో పెడుతున్నారు. పొంగల్ ఇది వచ్చేసి సాంబారు ఉప్మా, ఇది కిచిడి, కోకోనట్ మిల్క్. ఓకే, పూరీలు వేస్తున్నారు మాస్టర్. దోశలు కూడా చూడండి అన్న. ఇక్కడ ఏంటి స్పెషల్? దోశ தோசை நைட்டு வரும். நிறைய இருக்கு ஐட்டம். மைசூர் மசாலா இருக்கு, தக்காளி தோசை இருக்கு, பாசிப்பயிறு தோசை இருக்கு, கோதுமை தோசை இருக்கு, அடை தோசை இருக்கு, நிறைய ఐటమ్ இருக்கு. ఓ పొడి దోశ వేస్తున్నారు చూసారా? దోశలు మాత్రం పెద్ద వేస్తున్నారండి ఇక్కడ, చూసారా? ఇది వచ్చేసి రవ దోశ అనుకుంటా. ఓతప్పం చాలా బాగుంది. ఈ హోటల్లో నైట్ టైమ్సే స్పెషల్ ఉంటాయి అంట. మేము ఉదయాన్నే వచ్చాము. అబ్బో, ఇప్పుడైతే నార్మల్ టిఫిన్స్ అంట, అవి కూడా బాగానే ఉంటాయి అంట. చూద్దాం. ఇక్కడ మనకి సూపర్ ఏంటో చూడండి మీరు అసలు ఇది నిజంగా చాలా బాగుంది. ఈ విషయం అయితే మనకి పార్సిల్ వచ్చేసి కూడా అరిటాకులోనే చేస్తున్నారు పార్సిల్ కూడా. ఇదైతే చాలా మంచి విషయం కదండి. ఇలా మన సైడ్ కూడా ఇలాంటి పార్సిల్ చేసే విధానం వస్తే చాలా బాగుంటుంది. మనల్ని ఈ మధ్య ప్లాస్టిక్ కవర్స్ అవి ఎక్కువగా వాడేస్తున్నారు కదా, మీరేమంటారో కూడా చెప్పండి. వీళ్ళు మాత్రం మొత్తం సర్వీస్ అంతా మనకి అరిటాకుల్లోనే చేస్తున్నారండి. సర్వీస్ కూడా చాలా బాగుంది. మేమైతే ముందుగా ఓ ప్లేట్ వడ, ఓ ప్లేట్ పొంగల్ ఆర్డర్ చేసాము. పొంగల్ ఇలా ప్లేట్లో తీసుకొచ్చారు చూడండి, సర్వ్ చేస్తున్నారు. ఇంకా అలానే ఓ పొడి దోశ కూడా ఆర్డర్ చేసాము. ఈ దోశ అయితే ఎంత ఉంది, పెద్దది, ఊరంత ఉంది ఈ దోశ. మరి తినాలి మనం, మొత్తం కంప్లీట్ చేయాలి ఇది. ముందు పొంగల్ అయితే టేస్ట్ చేద్దాము. మంచి టెంప్టింగ్గా ఉంది, టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది. ఇంకా గారి విషయానికి వస్తే బాగుందండి, సాఫ్ట్గా ఉంది. పైన క్రిస్పీగాను, లోన సాఫ్ట్గా. గారి కూడా బాగుంది. తిందాం, టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం ముందు. టిఫిన్ వైజ్ బాగుందండి నార్మల్గా. ఈ పొంగల్ అయితే మాత్రం నాకు భలే నచ్చేసిందండి. నెయ్యి కూడా తగులుతుంది, స్మూత్గా చాలా బాగుంది అసలు పొంగల్ మాత్రం. మన సైడ్ కూడా ఫేమస్ పొంగల్ అమ్మే ప్లేస్లు ఏమైనా ఉన్నాయా మీకు తెలిసినవి? నేను మాత్రం ఈ పొంగల్ ఎక్కడున్నా కానీ కంపల్సరీగా ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు మా సంక్రాంతి పండుగ వచ్చిందంటే మా ఊరు పెదపాలెం. అక్కడ పొద్దున్నే చలిమంటలు వేసి
ఈ పొంగల్ని అయితే ప్రసాదంగా పెట్టేవాళ్ళు మా రాముల వారి గుళ్ళో. అలాగే ఇంకో చోట కూడా పెట్టేవాళ్ళు. మేము అక్కడికి వెళ్ళి కంపల్సరీగా పొద్దున్నే ఈ పొంగల్ కోసం మా ఫ్రెండ్స్ మేమందరం వెళ్ళి కంపల్సరీగా తినేవాళ్ళం. ఇంకా మనం ఈ దోశ కూడా టేస్ట్ చేసేద్దామండి. పొడి అంటే మనకి ఇది పప్పుల పొడేనండి. చూడండి, పప్పుల పొడే వాడారు దీంట్లోకి, నల్లగారం ఏం కాదు. ఇంకా దీని టేస్ట్ ఎలా ఉందో కూడా చూసేద్దాం. బాగుందండి. టిఫిన్ అయితే మనకి ఇది అంతే నార్మల్గా అనిపించింది. ఇంత అది ఇది అని ఏం కాదు. టిఫిన్ అయితే చాలా బాగుంది. నీట్గా మనకి చాలా బాగుంది. నీట్గా సర్వ్ చేస్తున్నారు. మంచిగా అరిటాకుల్లో పెడుతున్నారు మనకి. ఇందులో మంచిగా మనకి చట్నీలు కూడా చాలా బాగున్నాయి. పొంగల్ వచ్చేసి మాత్రం చాలా స్పెషల్గా అనిపించింది నాకు. ఎందుకంటే ఇక్కడ తమిళనాడుకి స్పెషలే పొంగలు. నాకు ఇంక ఇప్పుడు ఒకటి ఏమనిపించిందంటే, ఆ వడలో మనకి మామూలుగా అయితే ఇక్కడ తమిళనాడు స్పెషల్ మిరియాలు వేస్తారు వడలో. అదైతే ఇందులో ఇక్కడ మిరియాలు కూడా ఏమీ లేదండి, మన సైడ్ చేసినట్టే చేశారు. బాగుంది అది కూడా. చట్నీస్ కూడా సాంబారు చట్నీలు అన్నీ ఎన్ని కావాలంటే అన్నీ రీఫిల్ చేస్తున్నారు మనకి. ఇలాంటి ఓల్డ్ హోటల్స్ మన సైడ్ కూడా ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి. ఎక్కడికైనా కానీ నేను వచ్చేసి అక్కడ కూడా వీడియో చేసేస్తాను. తప్పకుండా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, నచ్చిందో నచ్చలేదో, ఇంత దూరం వచ్చి వీడియో చేశాం కాబట్టి మీరు ఏమనుకుంటున్నారో అదైతే మటుకు కంపల్సరీగా కామెంట్ చేయండి. ఫిల్టర్ కాఫీ కూడా ఆర్డర్ చేశాను. తమిళనాడు స్పెషల్ కదా ఫిల్టర్ కాఫీ అంటే. ఫైనల్గా ఈ ఫిల్టర్ కాఫీతో అయితే ఎండ్ చేస్తున్నాను. మన సైడ్ కూడా ఇలాంటి ఓల్డ్ హోటల్స్ ఏమైనా ఉన్నా మీరు కామెంట్ చేయండి. అక్కడ కూడా వెళ్ళి ట్రై చేసి వీడియో చేసేద్దాం. దీన్ని మనకి తమిళనాడులో కూడా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారండి. మన వాళ్ళు చెప్పారు ఇక్కడ కంపల్సరీగా ట్రై చేయమని. అందుకే ఈ గీతా హోటల్కి అయితే వచ్చాను. అంటే మెయిన్ నీట్నెస్, ఫుడ్ క్వాలిటీగా ఉంది, అదే ఇంపార్టెంట్ ఇక్కడ. మనం ఎందుకంటే ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఫుడ్ క్వాలిటీగా ఎక్కడ ఉంటే అక్కడ మాత్రం ట్రై చేయడమే మంచిదండి నా ఉద్దేశంలో. మనకి ఇది బిల్ వచ్చేసి చూడండి, కాఫీ వచ్చేసి 1 రూపాయలు. మనకి పొడి రోస్ట్ దోశ వచ్చేసి 76 రూపీస్ పడింది. పొంగల్ వచ్చేసి 76 రూపీస్. వడ 27 రూపీస్. మొత్తం బిల్ వచ్చేసి 286 రూపీస్ అయింది. టిఫిన్ బాగుంది, సూపర్. ఓకే, థ్యాంక్ యూ. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫైనల్ గా మీరు ఎప్పుడన్నా ఇక్కడ ఫుడ్ ట్రై చేయడానికి వస్తే మాత్రం డిన్నర్ టైమ్ లో రావడానికి ట్రై చేయండి. 7 PM తర్వాత స్పెషల్ ఐటమ్స్ ఉంటాయంట. లొకేషన్ కూడా పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. కోయంబత్తూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి చాలా దగ్గరలోనే ఉంటుంది. గూగుల్ లొకేషన్ కూడా ఉంది, చూడండి. గీతా హోటల్స్ అని సెర్చ్ చేయండి. సింపుల్ గా, నీట్ గా, మంచిగా అనిపించింది నాకైతే. ఉంటానండి మరి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.